మంచి దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకొకసారి చెప్పాలి గట్టిగా. మంచిది. మన మధ్య ఉన్న పాస్టరమ్మ గారు వచ్చి క్యాలెండర్ ఓపెన్ చేస్తారు. వాస్తవంగా 31st నైట్ ఓపెన్ చేసేవాళ్ళం క్యాలెండర్. మరి ఈరోజు క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ ఇస్తామని ఆశపడకండి, 31st నైటే ఇస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఏంటంటే ఈరోజు క్యాలెండర్ ఓపెన్ చేయాలి అన్న ఒక ప్రేరేపణతో, మరి మందిరంలో పెట్టాలన్న ఒక ఆలోచనతో ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. 31st నైట్ మాత్రమే క్యాలెండర్లు ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఈరోజు ఓపెన్ చేస్తాం, అందరూ చూడొచ్చు, చక్కగా మందిరంలో పెట్టడం జరుగుతుంది. ఓకేనా? స్తోత్రం చెప్పండి. చక్కగా గిఫ్ట్ ప్యాక్ చేసిన సహోదరుడు మోషే గారిని కూడా దేవుడు దీవించునుగాక. అలాగే ఇంకా ఇక్కడ చాలా పరిచర్య చేసిన బిడ్డలు, వారిని కూడా దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో మరి ఆ క్యాలెండర్ ఓపెన్ చేయడానికి ముందుగా చిన్న ప్రార్థన చేస్తారు. సమయలు గారు వచ్చి క్యాలెండర్ నిమిత్తము చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. దేవుడు హోలీ బెతెస్దా రక్త ప్రణాళిక కొరకు శుభసూచకంగా మరి ఆశీర్వాదకరంగా దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆ నూతన సంవత్సరపు క్యాలెండర్ బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు యేసయ్యా. ఈరోజు నాయనా నీ గొప్ప కృప, నీ ప్రేమను బట్టి ఈ యొక్క ఆచంటవేమరం గ్రామంలో ప్రభా దైవజనుల యొక్క ఆత్మీయ తండ్రి గారి యొక్క తల్లి గారి యొక్క సమక్షంలో అభిషక్తులైన సేవకుల మధ్య అయ్యా ఇక్కడ ధరలు వచ్చిన వేలాది మంది జన సమూహముల మధ్య తండ్రి ఇంత అద్భుతమైన క్రిస్మస్ ఆరాధన నీకు మహిమాత్మక జరుగుతున్నందుకు నీకు స్తోత్రాలు. ఈరోజునైనా ఈ 2026 ప్రాంతానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ రక్త ప్రణాళిక పరిచర్యలో ప్రభా ఈ యొక్క నూతన క్యాలెండర్ బట్టి ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ క్యాలెండర్ ప్రభా మీరు ఆశీర్వాదకరంగా దీవించండి. వచ్చే సంవత్సరం అంతా ప్రభా శుభసూచకంగా ఆశీర్వాదకరంగా ప్రభా మరి ఇదిగో తండ్రి ఎన్నో నూతన సంవత్సరంలో ప్రభా నీ రాకడ ఆలస్యమైతే మేమంతరం శాంతి సమాధానంతో జీవించేలాగా ఆ క్యాలెండర్ని మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు ఆ క్యాలెండర్లు ప్రతిష్ఠించి ఉండగా మరి దైవజనులను మీ స్వాధీనం అందించుకొని ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించిన దైవజనుడికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఓకే, వెనకాల ఉన్న దైవజనులు కూడా ఎదురికి వద్దాం. ఈ సమయంలో ఒకసారి అటు చూపించు కెమెరాకి. స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పాస్టరమ్మ గారు క్యాలెండర్ ప్రతిష్ఠిస్తుండగా అందరం కూడా దేవుడిని స్తుతిద్దాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కలుగునుగాక, కృప కలుగునుగాక, కలుగునుగాక.
స్తోత్రం. దేవుడు రానున్న నూతన సంవత్సరం అంతా ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదకరమైన దీవెనకరమైన కార్యాలు జరిగించునుగా. ఈ సంవత్సరం 2025 ఏ సమస్యలతో అయితే బలహీనముగా ఉన్నారో, ఏ సమస్యలతో అయితే బాధపడుతూ, ఏ సమస్యలతో అయితే ఈ సంవత్సరం అంతా గడిపారో, ఏ బలహీనతలతో, అవన్నీ రానున్న సంవత్సరానికి దేవుడు తీసివేయునుగా. రానున్న 2026 క్యాలెండర్ మారడమే కాదు, జీవితము మనందరి జీవితము కూడా మారునుగా. ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఆత్మ మూలమైన కార్యాలు దేవుడు మనకు నూతనముగా జరిగించునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ఇంట్లో 2025 క్యాలెండర్ పోయి 2026 క్యాలెండర్ రావడంతో పాటు దేవుడు మన జీవితాల్లో కూడా ఒక నూతనమైన కార్యాలు జరిగించునుగా. ఫలింపులోనికి ఆత్మీయంగా, భూ సంబంధముగా, ఆత్మ సంబంధముగా ఫలింపులోనికి దేవుడు తీసుకొచ్చునుగా. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన తండ్రి, క్యాలెండర్స్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠిస్తుండగా మీరు అభిషేకించండి. ఎవరి ఇంటిలో ఈ క్యాలెండర్ ఉంటుందో ఆ ఇంటిని మీరు దర్శించి నీ కృపలో నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. సమస్తాన్ని బట్టి దీవించి అభిషేకించండి. నీ మహిమతో నింపండి. ఈ రాత్రి ఈ కార్యాన్ని నాయన చూసిన ప్రతి ఒక్కరూ, పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా నీ సన్నిధిలో ఆనందభరితులై ఉండాలి ప్రభు. నిత్యము సంతోషముగా ఉండాలి తండ్రి. ఏదైనా కృపలో నిలబెట్టండి. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా ఆశీర్వదించబడాలి. అటు రీతిలో దర్శించమని, క్యాలెండర్ను అభిషేకించమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తీసేయండి.